ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన మరొక నూతన దినాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నా. మంచిదండి. ఉదయకాలంలో మన ధ్యాన నిమిత్తమై దేవుని వాక్యం చదువుకుందాం. విలాప వాక్యంలో 3వ అధ్యాయము 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఈ విలాప వాక్యంలో రాసిన గ్రంథకర్త ఇర్మియా ప్రవక్తగా మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియా ప్రవక్త ఈ యొక్క అధ్యాయాన్ని రాస్తూ ఆయన దేవుని యొక్క గుణమును, దేవుని యొక్క గుణలక్షణాలను తనను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడు అనేది ఉదయకాలంలో మనము ధ్యానం చేసుకుందాం. దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన కృపగలిగిన వాడు అనేది ఇర్మియా ప్రవక్త జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క గుణము మనము జ్ఞాపకం చేసుకుంటే హృదయానికి ఎంతో నెమ్మది, హృదయానికి ఎంతో ఆనందము, హృదయానికి ఎంతో సంతోషము కలుగుతుంది అనేది మరి గ్రంథకర్త యొక్క ఉద్దేశాన్ని మనం గ్రహించుకోగలం. కావున ఈ రోజున కృప కలిగిన దేవుడు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. కృప అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఏ శిక్షకైతే మనం పాత్రులమో, ఏ ఒక శాపానికైతే మనం పాత్రులమో, ఆ శిక్షని, ఆ ఒక శాపాన్ని తన పైన వేసుకొని మనల్ని ప్రేమించి ఆ శిక్ష నుంచి, ఆ ఒక శాపం నుంచి తప్పించిన దేవుడు అనేదే కృప. ఏ శిక్ష పొందుకోవాలో ఆ శిక్ష పొందుకోకుండా చేయడమే కృప అనేది మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఉదయకాలంలో మనము కొంతసేపు దేవుని ఆయన త్యాగాన్ని, ఆయన ప్రేమని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఎలాంటి ప్రేమ మనల్ని చూపించాడు, ఎలాంటి కృప మన పైన చూపించినాడు, ఎలా మనల్ని తప్పించినాడు, మన వేదన, మన శాపం, మన భారము, మన వేదన అంతా తన భుజాల పైన వేసుకొని మరి దేవుడు ఎంతగా మనల్ని తప్పించి ఎంతగా ప్రేమించాడో మనం ఒకసారి అర్థం చేసుకోగలం. అంతేకాదు ఈ వచనం ఏమంటుందంటే, యెహోవా కృపగలిగిన వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనం నిర్మూలం కాకున్న వారము. ఈ రోజు వరకు మనము ఆయుష్ని దేవుడు మనకి ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు అంటే కేవలం దేవుడిని యొక్క కృప వలనే అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున మన మంచితనం దీంట్లో ఏం లేదు కదండి. మనకంటే మంచి వాళ్ళు, మనకంటే విద్యావంతులు, జ్ఞానవంతులు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పటికీ మనల్ని దేవుడు ఇంకా కాపాడుతున్నాము, ఇంకా మనం సజీవుల లెక్కలో ఉన్నాము అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క కృప కలిగిన దేవుడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఉదయకాలంలో దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన కృప కలిగిన దేవుడు అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. కావున ఈరోజు ఉదయకాలంలో మన దేవుని బట్టి మనం ఆనందించాలి, ఆ రక్షకుని బట్టి మనం స్తుతించాలి, ఆయన కృపను బట్టి ఆయనను ఘనపరచాలి. ఈ రోజున మనం సజీవ లెక్కలో ఉన్నాము, ఆ వేదన, శిక్ష మన పైన రాకుండా ఉన్నది అంటే కారణము ఆయన కేవలం కృప అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రం ప్రభా. ఉదయకాలం నా ప్రభా మేము మీ గురించి నేర్చుకొని ఉన్నాం. మీరు కృప కలిగిన దేవుడు అని, అందుకని మేము ఇంకా నిర్మూలం కాకున్న వారమని ప్రభా మేము నేర్చుకుని ఉన్నాం నాయన. అందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలందరినీ బహుగా దీవించండి, ఆశీర్వదించండి. వారు ఈరోజు చేస్తున్న ఏ ప్రయత్నంలోనైనా నువ్వే కృప కలిగిన దేవుడే ఉండండి. వారు చేస్తున్న ప్రయాణంలో మీరు కృప కలిగిన దేవుడు ఉండండి. వారు చేసిన ఉద్యోగంలో మీరు కృప కలిగిన దేవుడిపై ఉండుమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. బహుగా వారిని ఆశీర్వదించండి, బహుగా వారిని దీవించమని, ఈ దినమంతా మీ సంతోష సమాధానం అందరికీ దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య ఆనందాలు, సంతోష సమాధానాలు ఈ దినమంతా మనందరికీ సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.